పద్మ అవార్డ్స్ అంటారు. ఈ పద్మ అవార్డ్స్ అనేవి మనకి అత్యున్నత సివిలియన్ అవార్డ్స్ అన్నమాట. అంటే భారతరత్న తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ అవార్డులు అనేవి దేశంలోనే అత్యున్నత సివిలియన్ అవార్డ్స్. అంటే కళ, సాహిత్యము, సైన్సు, టెక్నాలజీ, పబ్లిక్ అఫైర్స్, సోషల్ సర్వీసు ఇలాగ అనేక రంగాల్లో ఉండే వాటికి ఎక్సెప్షనల్, డిస్టింగ్విష్డ్ అండ్ ఎక్సెప్షనల్ సర్వీసెస్కి ఏమో పద్మ విభూషణ్ ఇస్తారు. డిస్టింగ్విష్డ్ ఆఫ్ హై ఆర్డర్ పద్మభూషణ్ ఇస్తారు. డిస్టింగ్విష్డ్ సర్వీసెస్కి శ్రీ ఇస్తారు. ఇది క్రైటీరియా అనమాట. ఆయా రంగాల్లో ప్రతి రాష్ట్రం కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో ఎవరెవరికి ఇవ్వాలనేది రికమెండేషన్స్ పంపిస్తాయి సెంట్రల్ గవర్నమెంట్. ఆ రికమెండేషన్స్ లో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేయొచ్చు, లేదు వాళ్ళు ఇండిపెండెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తుంది. ఈసారి మనకి 2025కి అవార్డులు ఇచ్చారు. ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా ఎవరి ఇయర్ ఇస్తారు. ఇప్పుడు ఈసారి దేశవ్యాప్తంగా 139 మందికి ఈ 3 కేటగిరీలో అవార్డులు ఇచ్చారు. ఇందులో పద్మ విభూషణ్ అవార్డులు 7 మందికి ఇచ్చారు. పద్మభూషణ్ అవార్డులు 19 మందికి ఇచ్చారు. పద్మశ్రీ అవార్డులు 113 మందికి ఇచ్చారు. ఇందులో స్త్రీలు 23 మంది ఉన్నారు. తర్వాత ఫారినర్స్ కూడా ఇస్తారనమాట. వేరే దేశంలో ఉండేవాళ్ళు కూడా మన దేశానికి ఏమన్నా చేస్తుంటే ఇస్తారు. అట్లాగే ఎన్ఆర్ఐలకు కూడా ఇస్తారు. అలాగా ఫారినర్స్ కి 10 మందికి ఇచ్చారు. తర్వాత పోస్ట్మస్ అవార్డులు అంటారు, అంటే చనిపోయిన తర్వాత అవార్డులు 13 మందికి ఇచ్చారు అనమాట. చనిపోయిన తర్వాత కూడా ఈ అవార్డులు ఇవ్వచ్చు. సో ఇలాగా మొత్తంగా 139 ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకి మొత్తంగా 7 అవార్డులు వచ్చినట్టుగా చెప్తున్నారు. అందులో 2 తెలంగాణకు వస్తే 5 ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఇక్కడ ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి రికమెండ్ చేసిన చాలా మందికి రాలేదు అని అంటున్నారు. అందుకని రేవంత్ రెడ్డి కూడా లేఖ కూడా రాయబోతున్నాడు అంటున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి, గోరటి వెంకన్న, గద్దర్ ఇద్దరికి పద్మభూషణ్, పద్మశ్రీలు, అంటే గద్దర్కి పద్మభూషణ్, ఈయనకి గోరటి వెంకన్ని పద్మశ్రీలు ఇవ్వాలని రికమెండ్ చేసిన వాటిలో ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనేది ఆయన ఫీల్ అయ్యారని చెప్తున్నారు. తెలంగాణలో ఏమో ఇద్దరికి ఇచ్చారు. ఒకరు డి నాగేశ్వర రెడ్డి, దువ్వూరు నాగేశ్వర రెడ్డి, ఆయన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఇది ఉంటుంది ఇన్స్టిట్యూట్, ఆయనది ఏఏజీ పెద్ద హాస్పిటల్ ఉంది, ఆయనకి ఇచ్చారనమాట. ఆయనకి పద్మ విభూషణ్ ఇచ్చారు. టాప్ 7 అవార్డులు అన్నాను కదా, ఆ 7 మందిలో ఈయన ఒకటి అనమాట తెలంగాణ కేటగిరీలో. ఆయన అర్హుడా అంటే ఖచ్చితంగా అర్హుడే. ఆయనకు మొన్న కూడా మోడీ ఢిల్లీలో సంక్రాంతి చిరంజీవి వీళ్ళందరూ కిషన్ రెడ్డి ఇంట్లో చేసుకున్నప్పుడు ఈయన కూడా వెళ్ళారు, ఈయన కూడా పిలిపించారు. అప్పుడే అనుకున్నారు ఈయనకి అవార్డు వచ్చే అవకాశం ఉందని. సో ఆ రకంగా ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. ఆయన వైద్య రంగంలో చేస్తున్న అత్యున్నత సేవలకి, ఆయన అమెరికాలో అనేక ఛాన్సులు వచ్చినా కూడా పోకుండా ఇండియాలోనే ఉండాలని ఆయన చేస్తున్నారు. ఆయన అనేక టీవీల్లో కూడా హెల్త్ సంబంధించి అనేక విషయాలు చెప్తుంటారు. సో ఆయనకి ఇచ్చారు. 2వ అవార్డు మందా కృష్ణమాదిక, ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. పబ్లిక్ అఫైర్స్ కేటగిరీలో ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇవ్వడం కూడా సముచితమే. ఎందుకంటే మందా కృష్ణమాదిగ అనే వ్యక్తి ఒక రెబలు, ఒక రెవల్యూషనరీ. ముఖ్యంగా మాదిగలు, మాలలు, లేకపోతే ఆ స్థాయి అట్టడుగు వర్గాల వాళ్ళు తమ కులాన్ని చెప్పుకోవడానికే సిగ్గుపడి భయపడే చోట ధైర్యంగా పక్కన మందా కృష్ణ మాదిగ అని అనౌన్స్ చేసి, నేను మాదిగాని పెట్టుకుంటా, రెడ్లు, నాయుళ్ళు, ఇంకొకరు వర్మలు, వీళ్ళకంత తోకలు ఉంటే మేమెందుకు పెట్టుకోకూడదు అని ఒక సెల్ఫ్ పర్సెప్షన్ అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం ఆయన చేశారు 90s లో, ఎర్లీ 90s లో. సో అట్లాగే మాదిగల మొత్తం వాళ్ళ సామాజిక జీవితాన్ని మెరుగుపరచడానికి కానీ ఆయన జీవితాంతం కృషి చేశాడు. ఆయన మీద అనేక విమర్శలు ఉండొచ్చు, ఆయన కరప్ట్ అని, లేకపోతే ఆయన డబ్బులు తీసుకుంటాడని, లేకపోతే గవర్నమెంట్స్ కి కొన్ని పొలిటికల్ పార్టీకి అమ్ముడుపోయాడని, ఇవన్నీ ఉండొచ్చు. అవన్నీ అందరి మీద ఉంటాయి. ఏ వ్యక్తి మీద కంప్లీట్ పర్ఫెక్షనిస్ట్ ఎవరు ఉండరు. కానీ ఆయన దీనివల్ల ఆయన చేసిన కృషి అనేది పక్కకి వెళ్ళదు కదా. ఆ రకంగా ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఇద్దరు అయితే అర్హులే. కానీ
గద్దరికి కూడా ఖచ్చితంగా ఇచ్చి ఉండాలి. అట్లాగే గోరటి వెంకన్న గొప్ప బ్రహ్మాండమైన కళాకారుడు ఆయన, అవును సార్. సో ఆయనకు కూడా ఇచ్చి ఉండాలి. కానీ అందరికి ఇవ్వలేరు కాబట్టి వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి.